వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కేక. అసలు బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాల గురించి మాట్లాడాలన్నా, మియా ముస్లింల గురించి బల్లగుద్దినట్టు ఓట్లు వాడకపోయినా పర్లేదు రాబాయ్, కానీ దేశద్రోహం చేయాలని చూస్తే ఈ అస్సాంని భారత్ భూభాగంలో నుంచి వేరు చేయడానికి జరుగుతున్న కుట్రలు కానీ, పాకిస్తాన్తో సంబంధం ఉన్న కాంగ్రెస్ నాయకుల చిట్టాలు కానీ, అలాగే కాంగ్రెస్ కుట్రపూరిత విధానాలను కానీ బల్లగుద్దినట్టు చెప్పడమే కాదు, ప్రతి ఒక్కరికి క్లియర్ కట్గా ఏం చేసుకుంటారు, నేను నిజాలు చెప్తాను, కేసులు పెట్టుకుంటారా, పెట్టుకోపోండి అనే ముఖ్యమంత్రి స్టైల్. అంటే యోగి తర్వాత తన మార్క్ స్టైల్లో అస్సాంని పరిపాలించడమే కాదు, ఒక తనదైన శైలిలో భారత రాజకీయాల్లో ఒక ముద్ర వేసుకున్న నాయకుడు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. హిందువుల నుండి ముస్లింలకు భూమి బదిలీ చేయబడదు. ఎస్, మీరు వింటుంది నిజం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత ఆమోదం లేకుండా హిందువుల నుండి ముస్లింలకు భూమి బదిలీ చేయబడదు ఇక నుంచి. దీనికి అధికారుల ఆమోదం అనేది కంపల్సరీ. బంగ్లాదేశీలు స్థానిక ప్రజల భూమిని ఆక్రమించకుండా ఆపడానికే ఇది తీసుకొచ్చామని చెప్పారు. అంతేకాదు, అస్సాం ప్రభుత్వం ల్యాండ్ జిహాద్ అండ్ లవ్ జిహాద్పై 2 చట్టాలను తీసుకురానుంది. లవ్ జిహాద్లో పాల్గొనే వారికి అస్సాంలో జీవిత ఖైదు విధించబడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. ఇక నుంచి లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ని అస్సాంలో కాలు కింద వేసి తొక్కి పెడతాం. ఎవడైనా లవ్ జిహాద్ అంటే ఇక వాడు మళ్ళీ బయటికి రావడం ఉండదు. జీవితాంతం ఏ కోర్టుకి వెళ్ళినా కూడా జీవితాంతం జైల్లోనే బతికే ఒక కఠినాతి కఠినమైన శిక్ష ఉంటుంది. అంతేకాదు, అంతకంటే ఘోరం చేస్తే దానికి మించి జీవిత ఖైదుకు మించి శిక్షలు వేస్తాం. అలాగే 100 రూపాయల రేటు ఉన్న భూమిని 1000 రూపాయలకైనా హిందువుల దగ్గర నుంచి ఏదో రకంగా భూమిని కొనేసి ల్యాండ్ జిహాద్ చేసి ఆ భూములన్నీ ఆక్రమించేసి అక్కడ మసీదులు కట్టేసి దేశం నుంచి ముక్క చేస్తామంటే ఖబర్దార్ బిడ్డ. ఇక నుంచి అట్లా భూములు అమ్మాలన్నా కొనాలన్నా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. దానికి సంబంధించి అన్నీ కావాలి. మీ ఇష్టం వచ్చినట్టు అమ్మకాలు కొనుగోలు అనేది చెల్లదు అనే విషయాన్ని చాలా కఠినంగా చెప్పారట. ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్కి సంబంధించి కఠినమైన చట్టాలు అస్సాంలో అమలవబోతున్నాయి. నాకైతే సూపర్గా నచ్చింది. మీరేమంటారు? మరి ఇలాంటి ఒక చట్టాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రావాలా లేదా? నిజంగా చెప్తున్నా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కానివ్వండి, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కానివ్వండి, అలాగే మోహన్ యాదవ్ గారు కానివ్వండి, పుష్కర్ సింగ్ ధామి గారు కానివ్వండి, ఇటు వచ్చేస్తే మహారాష్ట్రకు సంబంధించి సీఎం కానివ్వండి, వీళ్ళంతా కూడా అక్రమ బంగ్లాదేశ్ రోహింగ్యాల మీద ఉక్కుపాదం మోపుతూ వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టడానికి, అలాగే ఈ దేశంలోని నిధులు ఈ దేశంలోని ప్రజలకు మాత్రమే చెల్లాలి, లేకపోతే ఉన్మాదంతో ప్రవర్తించే వాళ్ళకి ఈ దేశంలో హక్కు లేదని చెప్పడం కానీ, హిందువులకు అండగా కానీ సూపర్ 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 ఇలాంటి సీఎంస్ ప్రతి స్టేట్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి, ఒక అమ్మాయి పోరాడుతున్న పోరాటానికి మద్దతుగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.